నమస్కారం. ఓటర్లందరూ కూడా ఓటు ఎలా వేయాలనే అంశాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అందరూ ఏదో ఒక ప్రూఫ్, మొత్తం మీద 18 రకాల ప్రూఫ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఇవన్నీ తీసుకొని రావచ్చు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్కు ఇవ్వాలి. మీ పేరు, సీరియల్ నెంబర్ చూసేసి ఓకే అంటే ఆడ ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్ ఓకే చెప్తే మీ 2 రకాల బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక ప్రూఫ్ తీసుకొని రావడం, మీ పేరు చదివేసి మీరు ఒక సంతకాన్ని ఆ బ్యాలెట్ కౌంటర్ ఫైల్ పైన సంతకం చేసి మీకు ఇచ్చిన ఆ బ్యాలెట్ పేపర్ని ఇలా మలిచి ఇవ్వడం జరుగుతుంది. మీకు గుర్తులు ఉంటాయిగా, వార్డుకు, సర్పంచ్కు, ఆ గుర్తులు తీసుకొని మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఆ రెండింటిని ఓపెన్ చేసి మీకు నచ్చిన వార్డు మెంబర్ గుర్తు మీద, అలాగే సర్పంచ్కు సంబంధించి సర్పంచ్ గుర్తు మీద ఓటు వేసి మళ్ళీ నిలువుగా మలిచి అడ్డంగా మలిచి తీసుకొని వచ్చి మీరు బ్యాలెట్ బాక్స్లో వేస్తే సరిపోతుంది. మా పీఓ అండ్ ఆఫీసర్ల ముందుగానే మీకు బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీరు వేసి వెళ్తే ఓటు వేసినట్టే. ఈ విధంగా మరి ఓటు ఎక్కడ వేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ 1వ సీరియల్ నెంబర్కి పక్కకు కానీ 2వ నెంబర్ సీరియల్ నెంబరు ఆ గుర్తు పైన కానీ ఆ సీరియల్ నెంబర్ ఆ లైన్లో మీరు ఎక్కడ వేసినా అది ఓటు చెల్లుబాటు అవుతుంది. అట్లా కాకుండా మీరు ఇష్టం ఉన్నట్టు గీతల పైన కానీ, లేకపోతే ఒకరికి పోయి ఇంకొకరికి కానీ, లేకపోతే ఇద్దరికి కూడా వేసినా కానీ ఓటు చెల్లదు. ఇలా కనబడ్డ గుర్తులపైన మీరు ఓటు ఆ లైన్లో ఎక్కడైనా వేయచ్చు. 1వ నెంబర్ ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంచి అక్కడ గుర్తు ఉంటుంది. ఆ నెంబర్కు గుర్తుకు మధ్యలో వేయచ్చు, గుర్తు మీద వేయచ్చు. ఇలా మొదటి లైన్లో ఎక్కడ వేసినా మీ ఓటు చెల్లుబాటు అవుతుంది. మీరు సింపుల్గా ప్రతి ఒక్కరు కొద్దిగా అవగాహన, జస్ట్ ఏదో ఒకటి ప్రూఫ్ పట్టుకొని వెళ్ళండి. ఆ ప్రూఫ్ మీ పేరు చదువుతాడు. జస్ట్ పేరు చదివిన తర్వాత మీరు ఒక సంతకం తీసుకొని మిమ్మల్ని కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి ఓటు వేసి రెండింటిపైన ఓటు ఖచ్చితంగా మీకు నచ్చిన గుర్తు, ఆ గుర్తు ఉన్న డబ్బాలో మాత్రమే ఓటు వేసి తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్యాలెట్ బాక్స్లో ఆఫీసర్ల ముందు ఉంటుంది బాక్సు, ఆ బాక్సులో వేసి వెళ్ళండి. అది మీరు సక్సెస్ఫుల్గా ఓటు వేసినట్టు. ఇప్పుడు ఏ ఓటు చెల్లుబాటు అవుతుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. 1వ నెంబర్ పైన ఓటు వేయడం జరిగింది. ఇట్లా 2వ నెంబర్ పైన నిలువ మలచబోయి అడ్డం మలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు గుర్తు జస్ట్ రివర్స్గా కనబడుతుంది కాబట్టి ఇది కూడా మామూలు ఆర్ఓ గారు చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ కూడా 1వ నెంబర్కి వేసి 2వ నెంబర్ పైన అనుకోకుండా ఏదో ఇంకో అంటుంది, కానీ ఇది కూడా చెల్లుబాటు అవుతుంది. ఈ డబ్బాలో మొదటి డబ్బాలో మాత్రమే ఓటు వేయడం జరిగింది. 2వ డబ్బా 3వ డబ్బాలకు ఓటు అయితే వేయలేదు. అలాగే ఇక్కడ కూడా 1వ డబ్బా అంటే 1వ సీరియల్ నెంబర్ పైన 4 గుర్తులు వేయడం జరిగింది. ఇది కూడా చెల్లుబాటు అవుతుంది. మీరు ఎక్కడైనా వేయచ్చు ఓటు. 2, 3, 4 అంటే అలా 2 డబ్బాలకు వేస్తేనే ఓటు చెల్లుబాటు కాదు. ఇక్కడ కూడా 1వ నెంబర్కు వైపే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఓటు చెల్లుబాటు అవుతుంది. మీరు ఏదో ఒక డబ్బాలో ఒక్క కాడ వేయండి. ఇక్కడ సగమే గుర్తుపడ్డది, అయినా కానీ ఇది చెల్లుబాటు అవుతుంది. అంటే అక్కడ ఇంకు సరిగా అందకపోవడం వల్ల ఇక్కడ జస్ట్ 1వ నెంబర్ పైన గుర్తు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇది చెల్లుబాటు అవుతుంది. మీరు ఈ 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్ ఏదైనా ఆ